ఇంతకు మునుపు ఉన్న 1897 భూసేకరణ చట్టం స్థానంలో 2013లో కేంద్ర ప్రభుత్వం మరొక భూసేకరణ చట్టాన్ని చేసింది. భూములు కోల్పోయే వాళ్ళకి కొంత మేలు కలిగించడం కోసం చేసిన ఈ చట్టం. ఈ 2013 చట్టం వచ్చిన చట్టానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సవరణలు కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకురావడం జరిగింది. మొత్తంగా కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం భూసేకరణ ప్రక్రియని మరింత పారదర్శకంగా ఉండేలా, మరింత ఎక్కువ నష్టపరిహారం భూములు పోయే వాళ్ళకి ఇచ్చే విధంగా, అంతేకాకుండా R&R ప్యాకేజీలకు సంబంధించి కూడా చట్టబద్ధత కల్పిస్తూ భూములు తీసుకునేటప్పుడు వారి అనుమతి తీసుకోవాలి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి, ఈ అన్నిటికి సంబంధించిన నియమ నిబంధనల్ని భూసేకరణ చట్టంలో పెట్టడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూసేకరణ చట్టానికి కీలక సవరణ తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే నోటిఫైడ్ ప్రాజెక్టులు చేస్తుందో, ఏ అవసరాల కోసం అయితే నోటిఫై చేస్తుందో ఆ ప్రాజెక్టులకి కనుక భూమి తీసుకునేటప్పుడు 2013లో ఉన్న కొన్ని నిబంధనలు ఈ భూసేకరణ వర్తించవు. ముఖ్యంగా SIA సోషల్ ఇంపాక్ట్స్ అసెస్మెంట్ కానీ, కన్సెంట్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ ప్రావిజన్స్ కానీ ఈ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నోటిఫై చేసిన ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించినప్పుడు ఈ నిబంధనలు వర్తించవు అని సవరణలు తీసుకురావడం జరిగింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన సవరణలో ప్రభుత్వం భూమిని సేకరించవచ్చు, లేదా భూ యజమానులు విల్లింగ్గా ఉంటే వాళ్ళ సమ్మతితోటి ఆ భూములు ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి కూడా అందులో నిబంధనలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజున ఉభయ రాష్ట్రాలలో కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర సవరణలని అనుసరించి భూసేకరణ చట్టం అమల్లో ఈరోజు ఉంది. ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కొత్త భూసేకరణ చట్టం ద్వారా అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రాలు పొందిన వారికి, అసైన్మెంట్ పట్టాలు పొందిన వారికి కూడా వారి భూమిని సేకరించేటప్పుడు పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని కొత్త చట్టం చెబుతుంది. ఇటీవల వచ్చిన కోర్టు తీర్పులు కూడా అదే చెప్తున్నాయి. ఇది మొత్తంగా భూసేకరణకు సంబంధించి అమల్లో ఉన్న చట్టం. ఇంకా వ్యవసాయ భూమికి సంబంధించిన మరో ముఖ్యమైన చట్టం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకి వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, అందుకోసం ఉన్నదే నాలా చట్టం. అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ టు నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ యాక్ట్ పేరుతోటి ఉమ్మడి రాష్ట్రంలోనే నాలా చట్టం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ఈ పాత చట్ట స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రెండు రాష్ట్రాలలో కూడా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకోవాలనుకున్నట్లయితే ముందుగా నాలా కన్వర్షన్ చేయాలి. అందుకోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆన్లైన్లో ఫీజు కట్టేసి ఆటోమేటిక్ కన్వర్షన్, దరఖాస్తు పెట్టిన డబ్బులు చెల్లించి దరఖాస్తు పెట్టిన రోజునే భూమిని కన్వర్షన్ అయినగా భావిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పుడున్న ధరణి వెబ్సైట్ ద్వారా తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ ఫీజు చెల్లించిన తర్వాత తహసీల్దారే దాన్ని నాలా కన్వర్షన్ చేసి నాన్ అగ్రికల్చర్ పట్టా కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇలా కన్వర్షన్ చేయకుండా కనుక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకున్నప్పుడు పెనాల్టీ విధించడానికి కూడా ఈ చట్టంలో నిబంధనలు ఉన్నాయి.